హాయ్ అండి, నేను మీ డాక్టర్ సురసుర రాధాకృష్ణ, సీనియర్ పల్మనాలజిస్ట్, సిరిసిల్ల. ఈరోజు మనం పార్కిన్సన్స్ వ్యాధి గురించి, వాటి గల కారణాలు, వాటి లక్షణాలు, వాటికి సంబంధించిన వ్యాయామాలు, నివారణ, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ట్రీట్మెంట్ గురించి క్లుప్తంగా విశ్లేషణ చేసుకుందాం. పార్కిన్సన్స్ అనే వ్యాధి నాడీ వ్యవస్థ యొక్క దీర్ఘకాలికమైనటువంటిది. ఇది డోపమిన్ అనే న్యూరో ట్రాన్స్మిటర్ లోపం కారణంగా సంభవిస్తుంది. పార్కిన్సన్స్ వ్యాధి మెదడు మరియు నాడీ వ్యవస్థను ప్రభావితం చేసే ఒక ప్రాణాంతకమైనటువంటి వ్యాధి. ఈ వ్యాధి మెదడులోని డోపమిన్ ఉత్పత్తి చేసే కణాలు నాశనం అవడం వల్ల సంభవిస్తుంది. డోపమిన్ అనేది కదలిక, మానసిక స్థితి మరియు ఇతర ముఖ్యమైన శరీర విధులను నియంత్రించడానికి సహాయపడే రసాయనం. ఈ వ్యాధిని నిర్ధారించడానికి లక్షణాలు ఎలా ఉంటాయంటే, కదలికలు నెమ్మదించడం, కండరాలు స్థితిస్థాపకత కోల్పోవడం అంటే స్పందన తగ్గిపోవడం, చలన సమయంలో వణుకుతనం రావడం, నడక సమయంలో అస్థిరత ఏర్పడడం, ముఖము, చేతులు, కాళ్లల్లో స్పర్శ తీవ్రత తగ్గిపోవడం అంటే చేతులు, కాళ్ళు తీవ్రంగా వణకడం, నిద్ర లేకపోవడం, మెమోరీ లాస్ అవ్వడం, కళ్ళు తిరగడం, భావోద్వేగాల్లో మార్పులు సంభవించడం లాంటివి. సమతుల్యత లేకపోవడం, దగ్గర వస్తువును చూడలేకపోవడం, మాట్లాడడంలో ఇబ్బంది, వ్రాయడంలో ఇబ్బంది, ముఖభావాలు తగ్గిపోవడం లాంటివి లక్షణాలు కనిపిస్తాయి. పార్కిన్సన్స్ వ్యాధికి ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియలేదు. అయితే కొన్ని కారకాలు ఈ వ్యాధికి దోహదపడే అవకాశం ఉంది. వయసు 60 సంవత్సరాలు దాటిన వారిలో ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉంది. అలాగే వంశపారంపర్యం, ఈ కుటుంబ చరిత్రలో ఈ వ్యాధికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉంటే వచ్చే అవకాశం ఉంటుంది. పర్యావరణ కారకాలు అంటే పురుగు మందులు మరియు కాలుష్యం వల్ల సంభవించే అవకాశం ఉంది. పార్కిన్సన్ వ్యాధిని తగ్గించడానికి ఫిజియోథెరపీలు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. వ్యాయామం, రెగ్యులర్ వ్యాయామం చేయడం వల్ల పార్కిన్స్ వ్యాధిని కొంత కంట్రోల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. బ్యాలెన్స్ అండ్ కోఆర్డినేషన్ థెరపీలు, స్ట్రెచ్చింగ్ వ్యాయామాలు, ఆక్యుపేషనల్ థెరపీల ద్వారా కొంతవరకు పార్కిన్సన్స్ డిసీజ్ ని అదుపులో ఉంచుకోవచ్చు. పార్కిన్సన్స్ వ్యాధిని నిర్ధారించడానికి వైద్య పరీక్షలు ఏమిటంటే, ఒకటి శారీరక పరీక్ష. ఈ పరీక్షలో వైద్యుడు రోగి యొక్క శారీరక పరిస్థితిని పరిశీలిస్తాడు. రెండవది న్యూరలాజికల్ పరీక్ష. ఈ పరీక్షలో రోగి యొక్క నాడీ వ్యవస్థ పనితీరును పరిశీలిస్తాడు. మూడవది ఇమేజింగ్ పరీక్షలు. సిటీ స్కాను, ఎంఆర్ఐ స్కాను, పెట్ స్కాన్లలో రోగి యొక్క మెదడులోని అసాధారణతలను గుర్తించడానికి సహాయపడతాయి. నాలుగవది రక్త పరీక్షలు. ఈ రక్త పరీక్షలు చేయడం ద్వారా రోగి యొక్క ఇతర వ్యాధులను నిర్ధారించడానికి ఉపయోగపడతాయి. అడ్వాన్స్డ్ పరీక్షలు ఏంటంటే పొజిట్రాన్ ఎమిషన్ టోమోగ్రఫీ, పెట్ స్కాన్, సింగిల్ పోటాన్ ఎమిషన్ కంప్యూటెడ్ టోమోగ్రఫీ, SPECT అంటాం. మూడవది డోపమిన్ ట్రాన్స్పరేటర్ స్కాన్ లాంటివి. తీసుకోవాల్సిన ఆహార పదార్థాలు పచ్చిమిర్చి, టమోటా, ఆకుకూర లాంటివి యాంటీ ఆక్సిడెంట్స్ పదార్థాలు తీసుకోవాలి. ఫైబర్ ఎక్కువ ఉన్న ఆహార పదార్థాలు పండ్లు, పప్పులు, పీనట్స్ వంటి ఒమేగా 3 ఫ్యాటీస్ లాంటివి తీసుకోవాలి. స్వస్థతను కొనసాగించడానికి తగినన్ని నీరు తీసుకోవడం చాలా ముఖ్యం. జీవన శైలిలో మార్పులు చెందించడం అంటే వ్యాయామం రెగ్యులర్ గా చేయడం, సైక్లింగ్, జాగింగ్, నడవడం లాంటివి, యోగా, ధ్యానం లాంటివి. నిద్ర సరిపడగా తీసుకోవాలి. ధూమపానం, మద్యపానం లాంటివి దూరంగా ఉండాలి. మెదడుని మెరుగుపరిచే విధంగా చేసుకోవాలి. పార్కిన్సన్స్ వ్యాధికి చికిత్స. ప్రస్తుతం పార్కిన్సన్స్ వ్యాధికి నివారణ లేదు. అయితే చికిత్స లక్షణాలను నిర్వహించడానికి మరియు జీవన నాణ్యతను మెరుగుపరచడానికి సహాయపడుతుంది. అయితే ఇవి ప్రతి వ్యక్తికి వేరువేరుగా ఉంటాయి. ఇవి మందులు వైద్యుని పర్యవేక్షణ మాత్రమే తీసుకోవాలి, స్వతగా తీసుకోవడం కుదరదు. ఒకటి ఔషధ చికిత్స. డోపమిన్ స్థాయిని పెంచడానికి, వాటి లక్షణాలను తగ్గించడానికి ఉపయోగపడే విధంగా ఉండే మందులు ఏంటంటే డోపమైన్ అగోనిస్ట్. ఉదాహరణకి లెవోడోపా, డోపమైన్. ఇది పార్కిన్సన్స్ కి ప్రధానమైనటువంటి చికిత్స మందులు. రెండవది శారీరక చికిత్స. కండరాల బలాన్ని, సమతుల్యతను, నడకని మెరుగుపరచడానికి ఈ శారీరక చికిత్స ఉపయోగపడుతుంది. డోపమిన్ అగోనిస్ట్ మరియు కాంప్లిమెంటరీ థెరపీలు అంటే ఉదాహరణకి ఫిజియోథెరపీ, ఆక్యుపేషనల్ థెరపీ ద్వారా తగ్గించుకోవచ్చు. మానసిక చికిత్స అంటే కాంప్లిమెంటరీ థెరపీని నిరాశ, ఆందోళన మరియు మానసిక సమస్యలు నిర్వహించడానికి మానసిక చికిత్స సహాయపడుతుంది. ఉదాహరణకి యోగా, ధ్యానం ద్వారా
ఈ పార్కిన్సన్స్ వ్యాధిని కొంతవరకు నియంత్రించడానికి సహాయపడతాయి. మోనో అమైనో ఆక్సిడేజ్ ఇన్హిబిటర్స్, ఉదాహరణకి సిలేజెలిన్, ఇది డోపమిన్ స్థాయిని పెంచడానికి ఉపయోగపడతాయి. గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే మనం తీసుకునే ఆహారంలో కొవ్వు పదార్థాలు తక్కువగా ఉండేట్లుగాను, చక్కెర పదార్థాలు తగ్గించుకోవాలి, పీచు పదార్థాన్ని పెంచుకోవాలి. ఆహారంలో విటమిన్స్ ఎక్కువగా ఉండే పదార్థాలను తీసుకోవడం మంచిది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆరోగ్య అవగాహన కలిగి ఉందాం, ఆరోగ్యంగా ఉందాం. థ్యాంక్ యూ.